తాతగారికి వందనాలు. బాగున్నావా? ఏం తినొచ్చావు? ముద్దపప్ప వాసన గుమగుమలాడుతోంది. ఇంకా నీకు ఇలాంటి కోరికలు పోలేదు. వెళ్ళి పని చూసుకుంటాను. హాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఈ జంక్షన్ అనే సెట్టులో. ఆపేస్తున్నాను, మీరు దయచేసి టీవీ ఛానల్ మార్చొద్దు. పుట్టడం అంటే గుర్తొచ్చింది, ఒక్కొక్కళ్ళ పుట్టుకకి ఒక్కొక్క కారణం ఉంటుంది. కొంతమంది డాక్టర్లు అవడానికి పుడతారు, కొంతమంది ఇంజనీర్ అవడానికి పుడతారు, కొంతమంది ఏమి చేయకుండా ఉండడానికి పుడతారు. ఇప్పుడు మా ఇంట్లో నేను పుట్టాను కాబట్టి మా అమ్మ నాన్నగారు నాకు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, మమ్మల్ని ట్రబుల్ చేయకుండా ఉండు, అదే చాలు అన్నారు. సో నేను యాంకర్ని అయ్యాను. ఒకవేళ సుమ మీ ఇంట్లో పుడితే ఏమై ఉండేది? కమాన్ చెప్పండి. నేను మీ ఇంట్లో పుడితే ఏమై ఉండేదాన్ని? విధి వైపర్యాలను ఏం చేయలేం కదా, మూసుకొని కూర్చుంటా. అబ్బా, ఓకే నెక్స్ట్. నాకే గాని సుమా లాంటి కూతురు పుడితే గడప దాటితే కాళ్ళు రగ్గొట్టేస్తా. యాంకరింగ్ తో అందరినీ జనాల్ని హింస పెట్టకుండా చూసుకుంటాను. ఇంకా హీరోయిన్ మాత్రమే చేస్తా. అంటే యాంకర్ గా చూసి 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 బోర్ కొట్టేసింది బాగా, అందుకే ఓన్లీ హీరోయిన్ గా చూడాలనుకుంటున్నా. అంటే నా యాంకరింగ్ నీకు బోర్ కొట్టేసిందా? అవును. వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఛీ, నేను ఏదైనా దులిపేసుకొని మళ్ళీ ఉండగలుగుతాను. హీరోయిన్లు అయితే షెల్ఫ్ లైఫ్ మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అవుతోంది, ఏజ్ 16. నెక్స్ట్. నాకు గానే సుమ లాంటి కూతురుంటే నేను మిస్ ఇండియా అని చేస్తానామని. నేను ఇప్పుడు మిస్ ఇండియన్ అయ్యాను అనుకో, నువ్వు నా తండ్రి అనుకో. నాన్న చెప్పమ్మా. నేను మిస్ ఇండియా క్రౌన్ గెలిచాను డాడీ, గెలిచాను. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. నాకు చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ నాన్న నీ పోలికలు లేకుండా ఎట్టబుట్టాను నాన్న నేను ఇట్లా. నెక్స్ట్. ఆడజాత ఆణిముత్యం పుట్టిందని గర్వపడతా. ముత్యం ఎందుకు? కొంచెం బంగారమో వజ్రమో చేసుకోవచ్చు. సుమా, నువ్వు ముత్యంలో ఎప్పుడు మెరుస్తూ ఉంటావు కదా, అందుకే. నెక్స్ట్. ఒకళ్ళని భరించడమే కష్టం, మరి ఇంకొకళ్ళంటే ఎలా? మేము అడుగుతుంది పెళ్ళాల గురించి కాదు బాబు, పిల్లల గురించి. మీరుండగా ఇంకోళ్ళంటే కష్టం కదా. ఓ, ఆల్రెడీ నీకు అంతకు ముందే 4-5 పిల్లలు ఉన్నారా? వేరే ఉద్యోగం ఏం లేదనుకుంటా. నెక్స్ట్. సుమ పుట్టిన వెంటనే నోటికి ప్లాస్టర్ వేసేస్తా. నెక్స్ట్. ఒక సుమతో రిలాక్స్ అవ్వకుండా ఇంకో సుమ కనడానికి ట్రై చేస్తుంటా. నెక్స్ట్. ఒకవేళ నాకు సుమ లాంటి కూతురు ఉంటే పెళ్లి చేసి అంట్లో పంపిస్తాయి, యాంకరింగ్ గోల్ ఉండదు. లక్కీగా సుమ పి నారాయణన్ కుట్టి అండ్ విమల వాళ్ళ ఇంట్లో పుట్టింది కేరళలో, కానీ పెరిగింది మాత్రం ఇక్కడే. నాకు కూడా బాగా నచ్చింది నేను ఇక్కడ పెరగడమే. నాకు తెలుగు అంటే ఇష్టం. నేను తెలుగే తింటా, తెలుగే వింటా, తెలుగే పడుకుంటా. కొంచెం ఎక్కువైనట్టుంది. ఓకే, మన గెస్ట్లు వచ్చేస్తున్నారు. బట్ బిఫోర్ దాట్, మొన్న ఏం జరిగిందో, మా బామ్మ అదిగో ఈయన మామూలు పనులు చేయడు కదా. ఒకళ్ళకేమో ప్లాట్ఫామ్ రాసిచ్చాడు, ఇంకొకళ్ళకేమో పట్టాలు రాసిచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక చోట కలిశారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. బామ్మ, నువ్వింకా పోలేదా? పొద్దున్నే పోయానురా, డయాబెటీస్ కదా, అస్తమానం పోవాల్సి వస్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇలా కాకపోతే ఎలా వస్తానురా? ఇది నా స్టేషన్, ఎలాగైనా వస్తాను. ఎలాగైనా వస్తానని మేకప్ లేకుండా నాకు జనాలు చూసుకుని జడుస్తొస్తారు. సరే గాని, అంటే జనరల్ గా ఇక్కడికి రావు కదా, ఎందుకు వచ్చావని అడుగుతున్నా. జనరల్ లో రావాల్సిన కర్మ నాకేంట్రా? నా మనవరాలు నాకు ఏసీ కంపార్ట్మెంట్ లో టికెట్ బుక్ చేస్తే అందులో వచ్చాను నేను.
నువ్వు ఇంకా ఏం మారలేదు బామ్మ. సరే కానీ ఇంతకు నీ మనవరాలేది? అది పాత నోట్లు మార్చడానికి కొత్త ఢిల్లీ వెళ్ళింది. నేను ప్లాట్ఫామ్ చూసి పోదామని వచ్చా. చూసావు కదా, ఇంకా పో. ఆ? అయినా ఈ వయసులో నీకు ఆ కర్మ ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు వెళ్ళు. నా స్టేషన్ చూసుకోవడానికి నువ్వెవడివిరా బ్లడీ ఫూల్? ఓ. వన్ సైజ్ చెప్పింగ్ హిస్టరీ రిపీట్స్. ఈ స్టేషన్ నాది. ఈ స్టేషన్ నాది. ఆ? ఈ స్టేషన్ నువ్వేమన్నా సరే నాదే. ఎవత్తే అది? ఈ స్టేషన్ నాది. నీ బండ బడ. ఎందుకు వచ్చావే? ఏ మన చెన్నైలో ఫ్లడ్స్ వచ్చి అడిగావా ఎందుకు వచ్చాయో? నేను వస్తే అడుగుతున్నావేంటి? తగ్గింది అనుకున్నాను, తగ్గలేదు. నువ్వు కూడా మేకప్ లేకుండా వచ్చేసేవేంటి? గుర్తుపట్టేస్తారు, ఒరిజినల్ ఏమో. వేసుకో. నువ్వు కూడా ఆడవేషం వేసినప్పుడు కనీసం షేవింగ్ చేసుకోవే. నీ మనోడు ఒకడు ఉండాలిగా, ఏడాడు? వాడా హిమాలయాలకు పోయాడు ఐస్ క్రీములు తినడానికి. అవ్వా చూసావా, ఎర్రి ఫ్యామిలీ. పక్కనే ఐస్ క్రీమ్ బండి ఉంటే అక్కడ తినకుండా ఎందుకే వెళ్ళాడు? మీది కొండెర్రి ఫ్యామిలీ. ఈ పక్కన తినాలంటే డబ్బులు ఇవ్వాలి. హిమాలయాలు వెళ్తే కొండలు కొండలు ఆవహించేయచ్చు. వాడికి కూడా అంతా నీదే పోలిక. అబ్బా అబ్బా ఆపండి బామ్మలో. బామ్మగారు మీరు బాగా సిక్కిపోయినట్టున్నారు. ఎయిర్ కూడా బాగా మొత్తం అంతా నెరిసిపోయినట్టుంది. ఏమైనా వాడచ్చు కదా, ఏం వాడటం లేదా? అన్ని వాడే ఇలా తయారైందిరా, నువ్వేం వాడుతున్నావు? ఏముందని ఇక్కడ వాడడానికి? అమ్మగారు నాకు చిన్న డౌట్. ఒక్కల్ని భరించడమే కష్టం కదా, అలాంటిది ఇద్దరిని ఎలా కట్టుకున్నాడండి ఆ పెద్ద ఆయన? అలా అడుగు, నేను చెప్తా. వాస్తవానికి ఆయన నన్ను మొదట పెళ్లి చేసుకోవాల్సింది, కానీ భోజనాలు బాగున్నాయని అక్కడ తింటా ఉండిపోయాను. పక్క మండపంలో ఈవిడ ఉంది చూసావా, ఇదిగో ఇదే ఆయన్ని మబ్బి పెట్టి పెళ్లి చేసుకుంది. నేను వచ్చే లోపల చేసుకున్నాడు. నేను అప్పుడు వెళ్ళి పంతుల్ని బెదిరించా, నువ్వు చేస్తావా నన్ను చేసుకుంటావా అని చెప్పి. అప్పుడు చేశాడు వెధవా. దీన్ని చేసుకున్న తర్వాత పాపం ఆ పంతులు మళ్ళీ జీవితంలో పెళ్లిళ్లే చేయలేదు. బాగా నిలబడి అలాగా ఓ వాదించారంటే నీరసం వస్తుంది. జ్యూస్ తీసుకొస్తాను, తాగండి. చూసావా నేనంటే ఎంత ప్రేమో. జ్యూస్ పట్టరావడానికి వెళ్ళాడు, నీకేమీ లేదు. ఇంకా వాదిస్తున్నావు, నీరసం వస్తుంది, తాగు, జ్యూస్ తాగు. ఎవరా గుండు, నేను కనబడట్లేదు ఇక్కడ. మీరు కనబడుతున్నారండి, కాదు అక్కడ బకెట్ కనబడలేదు. నేను పొద్దున్న స్నానం చేసి వచ్చాను, ఇప్పుడు బకెట్ ఎందుకు రా అరగుండు వెధవా? అందుకు కాదండి, మీ గ్లాస్ సరిపోదు కదా, బకెట్ తో ఉండాలి. అక్కడ పిచ్చ నీళ్ళు తాగండి. ఒసే మెంటల్ దానా, ఎందుకు వచ్చావే ఇక్కడికి? మా ఇంట్లో బాత్రూములు పనిచేయటం లేదు, అందుకనే వచ్చా. నువ్వు దేనికి వచ్చావు? నువ్వు అన్ని సార్లు పోతే ఆ బాత్రూమ్ లో పరిస్థితి ఏమిటే? మా ఇంట్లో కూడా బాత్రూమ్లు పాడైతే నేను ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. అయినా మా ప్లాట్ఫామ్ మీద నీకేంటే పని? నువ్వు పట్టణ మీద గో. అయినా నా పట్టాల పక్కన నీ ప్లాట్ఫామ్ ఎందుకు వేసుకున్నావు? ప్లాట్ఫామ్ తీసి పక్కన వేసుకో. నేను చెప్తున్నాను, ఈ స్టేషన్ ముందు నుండి ఆ పట్టాలు తీసేయండి. నేను చెప్తున్నా, ఆ పట్టాల పక్క నుంచి స్టేషన్ తీసేయండి. నేను కూడా మీకు చెప్తున్నా, మరి ముందుకెళ్ళకండి, ట్రైన్ వచ్చి గుద్ది చేస్తారు. ఒక్కొక్క పట్టా కాదు, ఒకేసారి అన్ని పట్టాలు తీసేయి. ట్రైన్ వచ్చినప్పుడు నో పట్టాలు, ప్రయాణికులు దిగుతున్నప్పుడు నో పట్టాలు, ఇక్కడికి వచ్చి అందరూ మీరు ఎర్రేషన్ వేస్తున్నప్పుడు నో పట్టాలు. అప్పుడు లెగటి కొత్త ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది? నేను చెప్తున్నాను బ్లడీ ఫూల్. నువ్వే ఫూల్. అది జరిగిన విషయం. మొత్తానికి ఆ దెబ్బలాట అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ బామ్మగారు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉన్నారు, మళ్ళీ రావచ్చంట. మా బామ్మని మాత్రం కట్టేసి జనరల్ కంపార్ట్మెంట్ లో వేసేసి పంపించేశా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళిద్దరిని టూ గుడ్ కో యాంకర్స్ అని చెప్పాలో, సచ్ రొమాంటిక్ లవర్స్ అని చెప్పాలో నాకు అర్థం కావడం. లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి అండ్ రవి.
చూస్తున్నావు ఈ మధ్య? శ్రీముఖి నేను గిచ్చేస్తుందంట కదా షోల్లో. కొన్ని జంతువులు నా మీద పడుతున్నాయి. జంతువులా? అంటే నువ్వు మన బొంగరం గురించి చెప్పావా? అంటే హర్ష గురించి? మీ సెట్ లో ఉండే జంతువులు కాదు, మా సెట్ లో ఉండే జంతువుల కోసం. మీ సెట్ లో ఉండే జంతువులు అంటే స్టూడెంట్స్ ని తిట్టావా నువ్వు ఇప్పుడు? లేలే, ఇద్దరు ముగ్గురు జంతువులు ఉన్నారండి. జంతువు అంటే ఒకటి, జంతువులు అంటే చాలా. మీరు జంతువు ఎందుకు అవుతారు? నేను ఒప్పుకుంటాను. మీరు మా ఆరాధ్య దైవం, మా యాంకర్లకి కులదైవం మీరు. ఏ వరం కావాలో? నాకు ఒకే ఒక కోరిక. ఏమిటది? పటాస్ అనబడు ఆ ప్రదేశంలో నా పక్కన ఎలాంటి దిష్టి బొమ్మలు లేకుండా కొంచెం చూస్తావా ప్లీజ్? వాడు ఎవరి పక్కన ఉంటే ఆ కార్యక్రమం హిట్ అవుతూ ఉంటుంది. వాడు అనేది దిష్టి బొమ్మ కాదు, వాడు పుష్టి బొమ్మ. వాడిని ముష్టి బొమ్మని చేయకుండా చూసుకో. నాది కూడా చిన్న మనవి. చెప్పు. చేయను పెడుతుంది, నేను తొందరగా వెళ్ళాలి. నేను పటాస్ గాని ఏ ప్రోగ్రామ్ చేసినాడు ఆ పక్కన శ్రీముఖి యాంకర్ లా ఉండాలని కోరుకున్నాను. నువ్వు అలా కోరుకున్నప్పటికీ నీ తలరాతలో అది లేదు నాయనా. అవునా? నీకు 2.5 సంవత్సరాల ఆడశని ఉండటం వల్ల ఒక 2.5 సంవత్సరాలు లాస్య, ఒక 2.5 సంవత్సరాలు శ్రీముఖి, తర్వాత కొత్త యాంకరా ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ ఇంకెవరో వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాని తర్వాత మనశ్శాంతి అనమాట. నాకు ఒంటరిగా ఏమైనా షోస్ వస్తాయి లేకపోతే వీళ్ళతోనే నా బతుకంతా? నీకు ఒంటరిగా వచ్చేటువంటి షో ఆ పట్టాల మీదే జరుగుతుంది నాయన. ఇంకేంటి, ప్లాట్ఫామ్ టికెట్లు కొన్నారా? ఇవాళ స్టేషన్ కి వస్తున్నారు? ఏం లేదు, నేను అట్లా రైల్వే స్టేషన్ ముందుకు వెళ్తుంటే రెండు అని ఎవరు పిలిచారు. లోపలికి వస్తే ఈ ఉంది. సరే ఏం చేస్తున్నాను, ఇద్దరం కలిసే కదా వచ్చింది. అదే లోపలికి ఇద్దరం కలిసి వచ్చినాం, కానీ నేను సపరేట్ నువ్వు సపరేట్ వచ్చినా కదా వీడికి. సో మీరు ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని రాలేదు. రాని పక్షంలో మా దగ్గర కొన్ని టాస్క్లు ఉంటాయి, అవి చేయాల్సి ఉంటుంది. శ్రీముఖి, మనం ఒక పని చేద్దాం, తనకి ఒక టాపిక్ ఇద్దాం. అది ఓన్లీ అండ్ ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అండ్ టాపిక్ ఈస్ యువర్ ఫేవరెట్ టాపిక్. శ్రీముఖి, డేర్ యూ స్పీక్ సంథింగ్ రాంగ్ అబౌట్ మీ? ఓకే, దమ్ముంటే ఇంగ్లీష్ లో చెప్పేది. శ్రీముఖి బిగ్ జంతువు ఏమంటారండి ఇంగ్లీష్ లో? యానిమల్. బిగ్ యానిమల్. నీకు నిజంగా రాదా? హీ ఆఫ్ కోర్స్ నోస్. ఏమో మీరు అలా జీవించమన్నారేమో అని జీవిస్తున్నాను. రియల్ రవి రావాలి. శ్రీముఖి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్, one of the most vibrant, one of the most gorgeous ladies and tan anukuntadi, which she is not. She's a very sweet girl. She doesn't use her mind most of the times, but I'd be happy if she starts using her mind if she's got any. And she eats a lot of food. She's a foodie. But every alternate day she says that I'm dieting. I have to have green tea, black tea, blue tea, then amma tea. Then amma tea is pomegranate tea. Sare, okay, nu aapei. Nu Ravi guరించి చెప్పు. First statement, Ravi is a playboy. Ante I play cricket well. Yeah. Why should you give justification about my lines, dude? Ade cheptuna, I'm telling you. Can you please be silent, dude? Yeah, please. Peeking out tea. How can you just say peeking out tea? నిన్ను చూసి అన్నాడు. No, he said it to me. How can he do that? See, this is an interview and I want him to be decent with me or else I'll walk out. No, please don't walk out. Because you know we are paying you. చెప్పు. రవి గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. Change the posture first. అసలే టోన్ జీన్స్ వేసుకొని వచ్చావు నాయనా. Sit properly first. Learn being decent. మా జాగ్రత్తల్లో మేము ఉండడం మంచిది. నేను సింపడానికి వచ్చా ప్రోగ్రామ్. చూడు, ఇది మన ఇల్లు కాదు, పటాసు ఇంగ్లీష్ లా. ఇది కూడా మీ ఇల్లే, మీరు ఎప్పుడైనా రావచ్చు. అవునా? ఈ ఒక్కసారికి పేమెంట్ ఇస్తాను. క్యాన్సిల్ ప్లీజ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావచ్చు. కూర్చో. అవునా? మీరు ఇలా అంటే నేను పక్కనే ఇల్లు కట్టుకుని ఉంటా. ఊరుకో, స్టూడియో ఎక్కడ ఉందనే తెలియదు నీకు ముందు. ఇప్పుడు తెలిసింది కదండి, ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు కొనుక్కుంటా. అప్పటికైతే వెళ్ళంగా. ఓకే, so Ravi is a big playboy. He plays cricket well and ankunnadu. He's thinking so, but he's not. And yeah, he is one of the. Okay, very good co-anchor. చూసావా, నిజం చెప్పేసింది. అసలు అమ్మాయిలు అంతేనప్పా, వెరీ సెన్సిటివ్.
వద్దు వద్దు ఎమోషనల్ నాటకాలు దొబ్బకు ఏదో పడ్డదే ఆగో అన్నిటికీ ఏదో ఒక ఎమోషనల్ అవుతారని ఫీలింగ్. పగిలిపోతుంది రే. వద్దు నాదన్నది ఒకటే. రవి పెడుతున్నావా? రవి మంట పెడతా, రవి పక్కన వాళ్ళకి పెడతాడు. మేము ఇద్దరం కలిసి స్టూడెంట్స్ కి పెడతాం. ఇలా మంట పెట్టడం అనే టాపిక్ వస్తే మీరు ఎప్పుడైనా ఎవరి కాపురాల్లోనైనా మంటలు పెట్టారా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అంటే పెట్టినట్టే ఉన్నావులే. శ్రీముఖి, రవి మీ గురించి చాలా గాసిప్స్ వస్తున్నాయి ఈ మధ్య. పటాస్ వల్ల అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే దట్ ఇస్ అ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ, ప్రమోషన్. శ్రీముఖి రవి రెచ్చిపోతున్నారు అలా ఇలా అని చాలా నెట్ లో ఓపెన్ చేయగానే టక్ టక్ మనకు అనిపిస్తూ ఉంటాయి. వాట్ యు సే? నాకు నచ్చింది ఏంటంటే దే బ్లడీ స్క్రీన్ షాట్ సంథింగ్, అంటే జరిగినట్టు వాళ్ళే ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని దాని బేసిస్ మీద జస్ట్ గోయింగ్ టు ద వీడియో డీప్లీ సీ అసలు ఏమేం చేస్తున్నారు వీళ్ళు స్టేజ్ మీద అది వెళ్ళి మేమే లైక్ ఇట్ ఇస్ ఎ సర్ప్రైజ్ టు అస్ ఆల్సో, లైక్ ఏం రాస్తున్నారని చూసేసరికి దర్ ఇస్ నథింగ్. వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు, అది చేసుకున్నారు. వీ నో హౌ టు బిహేవ్ ఆన్ ది స్టేజ్. మాకు తెలుసు, వీ హ్యావ్ అ ఫ్యామిలీ. సో అలా రాస్తుంటే అఫ్ కోర్స్ ఐ మీన్ సి ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. ఇట్ ఫీల్స్ గుడ్ దట్ పటాస్ గురించి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒక ఏదో ఒక బజ్ ఉంటుంది అని. బట్ యా ఐఎమ్ లైకింగ్ ఇట్ as నువ్వు ఉండని ఆ గాసిప్. లైకింగ్ ఇట్ ఇన్ ఈ జంక్షన్ ఆల్సో వి హావ్ వన్ గాసిప్. చూడు. అవునా? యు సెడ్ యు ఆర్ లైకింగ్. యా ఐఎమ్ లైకింగ్ ఇట్. చూడండి. శ్రీముఖిని బ్లాక్ మెయిల్ చేస్తున్న రవి, లాస్య దగ్గర బోరుమన్న శ్రీముఖి. తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. అదేంటి? ఎప్పుడు జరిగింది? ఐ నో దట్ యు వుడ్ క్రై, కానీ నువ్వు లాస్ట్ ఎక్స్క్యూజ్ మీ, నువ్వు శ్రీముఖిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. శ్రీముఖి లాస్య దగ్గర వెళ్లి బోరుమనింది. నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ లింక్ క్లిక్ చేయమన్నాడు. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్. శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన లాస్య ఎందుకు ఇచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. లాస్య అసలు వార్నింగ్ ఇచ్చే మొక్కమా? నన్ను చూడగానే శ్రీముఖి అని అంటది. ఇప్పటికి కూడానా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లింక్ క్లిక్ చేద్దాం. క్లిక్. నెక్స్ట్ లింక్ క్లిక్. శ్రీముఖి రవి గురించి అన్ని అయిపోయాయి అంటున్న లాస్య తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఏంటన్నా అయిపోయాయి? ఏంటన్నైపోయాయి? అక్క నువ్వే చెప్పు. నేను చెప్పలే. 3 లింకులు క్లిక్ చేసాం కదా, 4గో లింక్ కూడా తెలిసిపోద్ది మనకి. కానీ మాకు క్లారిటీ కావాలి. అన్ని అయిపోయారంటే దాని తర్వాత నేను మాట్లాడతా. అన్ని లింకులు క్లిక్ చేసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. బాగా ఎంజాయ్ చేస్తారు కదా మీరు, ఇట్లాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు నొక్కుతా ఉంటారు, వాళ్ళకి డబ్బులు వస్తా ఉంటాయి. మధ్యలో బక్రా అయ్యేది మేము కాదు. మీరుగా ఇలాంటివి ఉంటే నొక్కుతారు కదా, ఏం రాశాడో మన గురించి తెలుసుకుందాము అని. అవునా? లిటరలీ ఒక టైంలో బాధ అయ్యేది, దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ నన్ను లాస్ట్ అని అప్పుడు లింక్ చేస్తుండే. దాని తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. స్లోలీ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. రాయకపోతే నా గురించి ఏం రాయట్లేదు ఏంటి, ఇంత చేసిన తర్వాత కూడా ఐఎమ్ సర్చింగ్. ఇప్పుడు నా గురించి ఏమైనా ఉండాలి, నా గురించి యాజ్ అ సెలబ్రిటీ అంటే యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు పోయి పక్కన వాళ్ళకి నేను ఇది చేస్తున్నాను చెప్పుకునే రోజు రావద్దు. మన పని వాళ్ళు మాట్లాడాలి మన పని గురించి. ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి నెగిటివ్. బట్ పర్సనలీ నేనేంటో నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు. కరెక్ట్. మా ఫ్యామిలీ హర్ట్ అవనంత వరకు ఐఎమ్ ఓకే. ఓకే. And my family knows Srimukhi, my family knows Lasya. Very closely, very closely. And in future, are they going to know many more people? I want to co-anchor with Sampurnish Babu. I want to romance with Ileana. నాన్న సల్లవాడు బాలీవుడ్ అది. నీకు కోవై సరళ కరెక్ట్ రవి. నీ వాయిస్ కి మాత్రం ఒక భయంకరమైన పిచ్ ఉందే. పిచ్చి కాదు, పిచ్. అంటే చిత్ర గారు కూడా ఆ పిచ్ లో పాడలేరేమో, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ పిచ్ లో పాడలేరేమో. చిత్ర గారు ఏదో ఒకసారి ఇన్నాళ్ళకు గుర్తొచ్చాను ఆ టోన్ లో పాడు. అందుకో అందుకు రే డాన్స్ అన్న చేయరా నా పాటకి. కాదు కాదు, నువ్వు త్రిష. ఓకే, నువ్వు త్రిష, నేను చిత్ర గారు పాట ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నాను, నువ్వు చేయాలి. రైల్వే స్టేషన్ లా. రైల్వే మెంటలోడా రైల్వే స్టేషన్ లో గోపీచంద్ చూస్తూ ఉంటాడు.
అయితే మీరు గోపిచంద్, నేను త్రిష. ఓకే. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టంలో వస్తావి చూసెళ్ళిపోతావి, అచ్చంగా నాతో నీ నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా కోనా కోనా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఎవరు మీరు ఇంత చండాలంగా డాన్స్ చేస్తున్నారు? ఐ డోంట్ హావ్ చేంజ్. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖిని చూడండి. రవిని ఏ పార్ట్? వద్దు, కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. Who's the sexy lady, man? కళ్ళు పోతాయి. బామ్మగారు, మీరు ఛాన్స్ ఇస్తే మీతో ఒక్క షో యాంకరింగ్ చేయాలని ఉంది. ఏమిట్రా పడుద్దా ఎలా మాట్లాడుతున్నావు అది? అదే యాంకరింగ్. ఈ పిల్ల నాకు భలే నచ్చింది, నా మనవడికి బాగా సూట్ అవుతుంది. ఏమ్మా ఏం చదువుకున్నావు? ఆవిడ మీ మనవడే, మీ మనవరాలు అనుకుంటున్నారు. నా మనవాడు వేరేవాడు ఉన్నాడయ్యా, వాడు ఇవాళ హిమాలయాలకు వెళ్ళాడు ఐస్ క్రీమ్ తినడానికి, అందుకని రాలేదు. అవునా? మనవరాలంటే చూడండి, వీరు సెట్ అవుతుంది. మెడలో ఏంటి పెద్ద చైన్ వేసావు? చిన్నప్పుడు కేసులు వేసి వెళ్ళం కదా. మీరు కూర్చోండి. బామ్మకి రైస్ ప్యాకెట్ కూర్చోండి. మీరేంటి ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉన్నారు? ఏమీ లేదు, ఊరికినే మీకు ఏమన్నా నాకు మనవాడు ఏమన్నా కనిపించాడేమో చూద్దామని వచ్చాను. మీ మనవడు కనిపించకుండా తప్పించుకుపోవడానికి వాడు ఏమైనా చిన్న చీమో ఎలకో అనుకుంటున్నారా? కున్నేరుకు ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడు నా నాన్నకు పసిపిల్లాడు. వాడు ఏమిటి పసిపిల్లాడు? ఏదో పాపం ఆగలేసి ఐస్ క్రీమ్ తినడానికి హిమాలయాలకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాడు పసిపిల్లోళ్ళని ఎత్తుకుపోయే క్యారెక్టర్. అవును, వచ్చే సుమో చెప్పడం మర్చిపోయాను. ఇందాక మీ బామ్మ వచ్చింది, ఎక్స్ట్రాలు చేస్తుంది ఏంటి? కాలో చేయి తీసేస్తుంది దానికి. ఏంటి మా బామ్మ గురించి అలా మాట్లాడుతున్నావు? మీ తాతకు ముద్దులెత్తుంది ఏంటది? ఈ ప్లాట్ఫామ్ స్టేషను మా బామ్మ గారికి రాసిచ్చేశారు. ఆ పట్టాలు మాత్రం నాకు ఇచ్చింది. ఇచ్చాడు. అదేలేండి, క్యారెక్టర్ లో ఉండు. మర్చిపోయాను. ప్రతి ఎపిసోడ్ కొడుకు మనవాళ్ళ చేయించి ఈసారి బామ్మిస్తే అలాగే ఉంటుంది. మరి తల మీద విగ్గుందనే విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. తలబొరుగా ఉంటే హెడ్ వెయిట్ అనుకున్నాను. దీని మీద ఒక తీర్పు కావాలి మాకు. తీర్పా? ఎక్కడ దొరికి? ఇది ఎప్పుడు చూసినా ఒక టెన్షన్ అవుతోంది, స్ట్రెస్ అవుతోంది. వాట్ కెన్ వి డు? మీకు పట్టాలు ఉన్నాయిగా? అవును. మరి ఇంకేంది, హ్యాపీగా. స్టేషన్ లేదు కదా? ఏ పట్టాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కూర్చుంది? అక్కడ వెళ్ళి కూర్చోవాలి. తెలుసా చిన్నప్పుడు ఒకటి చెప్పు. ఆ నాటకాలు అయితే చిన్నప్పుడు ఒకటి ఉండేది, అది పట్టా. చిన్నప్పుడు ఒకటి ఉండేదా? అదే విను. బూత్ జోకులు మా పటాసులోనే, మీ దగ్గర నడవయి. నాకు ఏదైనా సరే పవిత్రంగానే వినిపిస్తుంది శ్రీముఖి. మా పటాస్కి రెండైతే ఒకసారి. అయితే 5 రూపాయల బిల్లులు అక్కడ దాని మీద పెట్టి ట్రైన్ జుప్పని పోయిన తర్వాత అవి మ్యాగ్నెట్స్ అవుతాయి. ఆ మ్యాగ్నెట్స్ అమ్ముకొని నువ్వు పెద్ద మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్ అయిపో. నీకు తగ్గింది అనుకున్నా, తగ్గలేదన్నమాట. నువ్వు అవకాయ పచ్చడి బాగా పట్టేదాన్ని అప్పలు చేసినావా? అప్పులు చేస్తున్నా. కానీ బామ్మని చూస్తుంటే నాకు ఒక మంచి రొమాంటిక్ పాట మీద. నీకు నైట్ మేర్స్ అంటే ఇష్టమే మొదా? నైట్ మేర్స్ కాదు, ఎత్తడం అంటే ఇష్టం. తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. నీకు 5 నిమిషాలు కావాలి కదా? ఏమిటి అలా పట్టుకుంటున్నావు? అయిపోయినట్టేనా? అయిపోయినట్టేగా, బ్యాటరీ కూడా అయిపోయింది మరి కొంచెం. అవునా? బామ్మ బ్యాటరీ లో అయింది, రవి బ్యాటరీ హై అయింది, బ్యాటరీ ఎలాగో అలా ఉంది, మీ బ్యాటరీలు ఫుల్ గా ఉంది.
కాలా జామున్ కి వైట్ టోపీ పెట్టినట్లేదు. కాలాజామున్ కి వైట్. నిన్ను కళాకంటే నేను రసగుల్లాలో కలిపి నువ్వు కాదు ఒకసారి బామ్మ బుంగమూతి పెడితే ఎలా ఉంటది పెట్టు. పందిమూతి కాదు బుంగమూతి. ఏదో ఒకసారి మీరు పెట్టి చూపించండి. నేను పెట్టనుగా. మీకు రాదా? నేను బామ్మని కాదుగా. బామ్మ ఈ బుగ్గలు ఎందుకు తెచ్చినావు మా కోసం? అది నేను తెప్పించాను ర్యాపిడ్ ఫైర్ కోసం. అరే బిడ్డ ఆ బుగ్గలతో ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేస్తారు? పగలు కొట్టారు. నువ్వు OLX లో పెట్టి అమ్ముతావా ఏంది? నువ్వు ఇప్పుడు బామ్మవి మర్చిపోయావు. అవును నేను నువ్వు రాగి సంగటి కాసుకోవాలి కదా. కదూ ఆహా. నేను మరి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వేంటి? నేనే వెళ్తా నీకన్నా ముందే. నేను వెళ్ళను అనుకుంటా. అదేంటి లుంగి పట్టుకున్నట్టు పట్టుకుపోతున్నావు? ఏమో ఉంటాను పిల్లలు. రాకు బయట. మళ్ళీ రాకు. వెళ్ళిపోయావా? వెళ్ళలేదు. నేను వెళ్తున్నట్టుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఆన్సర్ ఒకవేళ ఎస్ అయితే గ్రీన్, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టాలి. క్వశ్చన్ ఇద్దరికి కలిపి. ఏసీ కోసం ఎప్పుడైనా ATM కి వెళ్ళారా? ఆవిడ చెప్పింది నిజమే ఈవిడ గురించి. బెస్ట్ టెలివిజన్ పేర్ రవి శ్రీముఖి ఏనా? ఇప్పుడు ప్రస్తుతానికి. అదేంటి నువ్వు అంత ఫాస్ట్ గా బలూన్ తీసుకున్నావు? అక్కడ బలూన్ కూడా తీసుకోలేదు. చాలా సేపు ఆలోచించాడు. ఈ తర్వాత మళ్ళీ కొరుకుతో రక్తతో భయం. అంటే మీకన్నా ముందు గాని ఇప్పుడు కూడా ఎవరు లేరంటారా? ఇప్పుడు అన్నారు కదా, ముందు ఉండే. ఎవరు? రవి లాస్ట్ ఇయర్. తర్వాత రవి శ్రీముఖి. ఆ తర్వాత రవి ఇంకో ఎడ్డిది. అంటే రవి పక్కన ఉండే వాళ్ళందరూ ఎడ్డోళ్ళ అని అనుకుంటున్నాడు. వార్నింగ్ నిజంగానే లాస్ట్ ఇచ్చింది నాకు తెలిసి. మీరిద్దరూ కలిసి లాస్యాని తొక్కేశారా? ఆలోచించొచ్చు కదా కొంచెం. కూడా లేదు. ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తా నాకు భయం, అందుకే. అబ్బేవో కాదు, బయట ఇన్ని టాక్స్ నడుస్తూ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా టాక్ చేశారా లాస్యతో ఈ మధ్యలో? శ్రీముఖి రవి మీద ఒట్టేసి చెప్పు, ఈ మధ్య మాట్లాడావా లాస్యతో? రవి మీద మాట్లాడా? అయ్యో వీళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు, అంతా హ్యాపీగానే ఉంది. ఓ సో ఇదంతా బయట వచ్చేదంతా మీరు మాట్లాడండి, ఇదంతా ఎడిట్ చేయండి, మీరు మాట్లాడండి. అవును వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. మీ బట్టలు మీరే ఉతుక్కుంటారా? అన్ని కాదు, కొన్ని. కొన్ని అంటే అవి చెప్పలేవు. ఎందుకు ఉతుక్కోవాల్సి వస్తుంది? ఇంట్లో ఉతకనన్నారు. పని మనిషి కంప్లైంట్ ఇచ్చింది. కాదు, అన్ని హోల్స్ ఉంటే వేసుకోవడం ఎందుకు? పని చేయని వాచ్ బిల్డప్ కోసం ఎప్పుడైనా పెట్టుకున్నారా? అయ్యో నేను వాచ్లు పెట్టుకోను అస్సలు. ఏ షోలను పెట్టుకోవా? అప్పుడప్పుడు 3 ఉంటాయి. అది పని చేయనివిగా. పని చేస్తాయక్క. ఇంట్లో మమ్మీ డాడీల మధ్య ఎప్పుడైనా గొడవ పెట్టారా? అయ్యో సారీ మమ్మీ, నిన్న రాత్రి పెట్టా. అవునా? నువ్వు అసలు పెట్టలే? వాళ్ళే పెట్టుకుంటుంటారా? వాళ్ళు పెట్టుకుంటుంటారు, నేను తగ్గిస్తుంటా. పార్టీ నుంచి ఇంటికి లేట్ గా వెళ్లి అబద్ధం చెప్పారా? అయ్యో అయ్యో. మీది కూడా నేనే పగలు కొడతాను. వద్దు, నాది నేను కొట్టుకోగలుగుతా. చెప్పినప్పుడు వినాలి. చెప్పినప్పుడు వినాలి. నీది పగలు కొడతారు అన్నప్పుడు దానికి కూడా కోపం వచ్చింది. వెయిట్ ఎక్కువ అయిందని చెప్పి లిఫ్ట్ లో నుంచి గెంటేశారా? ఓకే సూపర్, వెరీ గుడ్. రాపిడ్ ఫైర్ మీరిద్దరు చాలా సిన్సియర్ గా, చాలా జెన్యూన్ గా ఆడారు. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకేమైనా అడగండి ఊరికేనే. మేము అడుగుతాము, ఆ బ్యాలెన్స్ పెట్టి మనం సుమక్కని. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఈ జంక్షన్ ఇస్ ది బెస్ట్ షో సుమక్క హోస్టింగ్. శ్రీముఖి అండ్ రవి ఇస్ ద బెస్ట్ పేర్ ఇన్ హోస్టింగ్. yes or no? నేను ఆడియన్స్ పోల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆడియన్స్ లే ఏం లేదు. ఆడియన్స్ చెప్పు. నేను ఏ కలర్ పట్టుకున్నానో నాకు తెలియట్లేదు. అయ్యో అయితే కరెక్ట్. సూపర్. వీళ్ళేంటి జబర్దస్తి చేసి నాతో అన్ని పగల కొట్టిచ్చేస్తున్నారు. యాక్టింగ్ చేయకుండా సినిమాల్లోకి వెళ్ళకుండా రవి యాంకరింగ్ చేస్తేనే బాగుంటది.
వెళ్ళాలా? వెళ్తేనే కదా కొన్ని షోస్ రేటింగ్స్ తగ్గితే నాకు పెరుగుతాయి. నేను రవితోని యాంకరింగ్ చేస్తే బాగుంటది. యా ఎస్ సూపర్, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్. ఏదైనా ఒక ఫంక్షన్ చేద్దాం. ఓకే, నేను శ్రీముఖితో యాంకరింగ్ చేస్తే బాగుంటది. ఇప్పుడు గ్రీన్ బలూన్స్ లేవు కదా, ఏం చేస్తావు? ఒకసారి అది ఇస్తావా? ఊది మరి పగల కొడతావా? అది ఎవరో రెట్టు ఊదిర్రో నోట్లో ఎట్టుకొచ్చే. అందులో ఏమైనా ఉంటే కదా పగలేది. అక్క గట్టి కొట్టు. నా వల్ల కావట్లేదు. వచ్చిందా దయ్యం? ఆగు బే అంట. కూర్చో ఇక్కడ, ఇక్కడ కూర్చో. ఇప్పుడు కొట్టక్కను. కరెక్ట్, ఎయిమ్ ఫర్ ద రైట్. ఇప్పుడు కొట్టు, పడుతుంది. ఏం చేసినవి అంటే అక్కడ కొంచెం టైట్ చేసినదా? నేను పగల కొట్టుకుంటా. అవసరం లేదుగా. ఎట్లా పగలేదు అది? దాదా నా వల్ల అయితే అయ్యుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా ఈ ర్యాపిడ్ ఫైర్ ఆడినందుకు ఈ 2 బుట్టలు మీకు ఫ్రీ. నా ఉతకని బట్టలు నేను వేసుకోవచ్చు. అవును, వాటిలో హోల్స్ ఉంటాయి, దీంట్లోనే ఉంది. మనం ఏం చేసినా, ఏ షోస్ చేసినా అన్ని ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తూ ఉంటాము. ఫైనల్ అంబిషన్ ఏంటంటే ఆడియన్స్ హ్యాపీగా ఉండాలి, చేస్తున్న మనం కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఫోర్సబుల్ గా ఏది చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ యాక్టింగ్ కెరియర్ లో అయితే మనకి డైలాగులు ఉంటాయి, క్యారెక్టర్లు ఉంటాయి. కానీ బీయింగ్ అన్ యాంకర్ ఇస్ బీయింగ్ యువర్ యాటిట్యూడ్, బీయింగ్ యువర్ క్యారెక్టర్. సో అందుకనే యాంకరింగ్ ఐ థింక్ ఇస్ మోర్ డిఫికల్ట్ అండ్ ఇస్ ద బెస్ట్ జాబ్. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ విల్ డై ఫర్ ఇట్. అంటే ఒక్కసారి అలవాటు అయిన తర్వాత వదిలించుకోవడం చాలా కష్టం. కరెక్ట్. ఎవ్రీ డే అంటే కిక్ ఫ్యాక్టర్ అక్క మన యాంకరింగ్ లో. మా వాళ్ళు కొంతమంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరైనా అడుగుతారా ఏమైనా క్వశ్చన్స్? రవి, నీకు మ్యారేజ్ అయిందా? నాకా? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న, అయినప్పుడు చెప్తా. థ్యాంక్ యూ. శ్రీముఖి గారు, మీరు రాములమ్మ స్టెప్ ఒకసారి వేస్తారా? అది క్వశ్చన్ కాదే, ఒక టాస్క్. లాస్ట్ లో వెళ్ళేటప్పుడు వేయిస్తాం. అంటే రాములమ్మ స్టెప్ అంటే ఎలా వచ్చింది వేయడానికి? అది బేసిక్ గా నా స్టెప్ కాదు, నా పెద్దనాన్న స్టెప్. నా పెద్దనాన్న అనుకున్నా తెలుసా మీరు ఎప్పుడు కాపీ బతికే కదా, సుధాకర్ లాగా. నీకోసం సచ్చిన చేయండి రా స్టెప్. నా పేరు సాయి కిరణ్. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి? ఫ్రెండ్సా లేదా? లేదా ఫిల్ చేయి, అది ఫస్ట్ ఫిల్ చేయి, దాని తర్వాత. అది మంచి క్వశ్చన్ అన్న. ఫ్రెండ్స్ కి లవర్స్ కి మధ్య డౌట్. ఉన్నోళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే డౌట్. అందరికి అదే డౌట్. ఎంత మంది మేము ఫ్రెండ్స్ అనుకుంటున్నారు? చేయొద్దండి. ఆన్సర్ వచ్చిందన్న, కూర్చో. స్మాల్ డౌట్ ఉంది రవి గారి మీద. రవి గారు, మీరు శ్రీముఖితో లాస్యాతో ఇద్దరితో కలిసి చేశారు. వీళ్ళిద్దరిలో మీకు కంఫర్టబుల్ గా యాంకరింగ్ బాగా సెట్ అయింది అని అనిపించింది ఎవరితో? నువ్వే ఈ పరిస్థితి నుంచి బయటికి రప్పించాలి నన్ను. ముందు నొయ్యి వెనక గొయ్యి అంటే ఇదే. ఇద్దరితో నా కంఫర్ట్ లెవెల్ జెల్ అయిందన్న. బేసికలీ రవి ఐ విల్ చూస్ వన్, బట్ బేసికలీ రవి కెన్ పర్ఫార్మ్ విత్ ఎనీవన్. నాకు పర్ఫార్మెన్స్ ఏమండి, ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ చూస్తుంటది, ఆపండి. చూస్ వన్. ఖచ్చితంగానా? ఖచ్చితంగా. లాముకి. బాగుంది. ఎక్కడ కొన్నావు? అది లాముకి అని కొత్త బ్రాండ్ వస్తుంది మధ్య. చక్కగా చెప్పరా రే. ఐ థింక్ ఇద్దరిట్లో కంఫర్ట్ లెవెల్ ఇస్ విత్ శ్రీముఖి. నీ గుండె పగిలింది, నాది వేరేది పగలబోతుంది. క్వశ్చన్ వచ్చేసి ముగ్గురికి. ఫస్ట్ రవి గారు, మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు మేల్ లో? ప్రదీప్. శ్రీముఖి గారు మీకు? That award goes to Sumaka. శ్రీముఖి గారు ఇప్పుడు నిజం చెప్పండి అంట శ్రీముఖి గారు. ఇప్పుడు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలి. రమ్మా. But I mean it. Sumaka is my favorite anchor. Yeah, and I believe it. Thank you. And I trust it. మీ ఫేవరెట్? అది అలానా? అలా గట్టిగా. నాకు తెలుగులో బాగా నచ్చిన యాంకర్ బిత్తిరి సత్తి. చల్లబడిందా? ప్లాట్ఫామ్ మీద ఎందుకు అట్లా అయిపోయా? మనకి
జనరేషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ బిహేవియర్ లో మార్పులు వస్తూ వచ్చాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ 60s లో హీరో హీరోయిన్లు, ఆ తర్వాత 90s లో, అండ్ ఇప్పుడు. సో ఇప్పుడు బేఫిక్రే చేయాలి. ఇప్పుడు మీరు 60s లో మీరు ఏమైనా చేయొచ్చు. మేము బేఫికర్, మమ్మల్ని అడగకుండా ఉంటే చాలు. పెళ్లి చూపులు అనుకుందాం. ఓకే, పెళ్లి చూపులు 60s లో ఎలా ఉండే? అవును. నమస్కారం. నాన్నగారు చెప్పారు మీరు చాలా బాగా వంట చేస్తారు, బాగుంటారు, మీది మంచి ఫ్యామిలీ అని. 60s లో అంత సిగ్గులేదు రే. మీకు ఇష్టమైతే ఈ వివాహం నాకు ఓకే, మీకు ఓకే అయితే అనండి. నాకు సమ్మతమే. నాన్నగారిని అడగక్కర్లేదా మనం? అక్క ఇంకెన్ని సంవత్సరాలు నేను ఇలాగే ఒంటరిగా ఏకాకిలా బతుకుతూ ఉండాలి చెప్పు. ఏదైనా సరే అమ్మా నాన్నలు చెప్పిన తర్వాతే కదా చెల్లి మనం చేయాల్సింది. అక్క చెల్లి నా జీవితం నీ జీవితం కాదా అక్క? అయినా నీకు ఒక విషయం తెలుసో లేదో, నీకన్నా ముందు వాడు నాకు లైన్ వేసాడమ్మా. అది పొరపాట్లో జరిగిపోయిందండి. అలా ఇప్పుడు నువ్వు ఏకాకి కాదమ్మా, కాకి రెట్టలకు నేనుంటాను. అయిపోయిందా? ఇప్పుడు 90s. ఇప్పుడు 90s. రవి నా పేరు. చెప్పారు అది పెళ్లి సంబంధం, ఫోటో చూసినప్పుడే బాగా నచ్చారు. సో మీకు ఓకే అయితే బేసిక్ గా అంటే మీ లైఫ్ స్టైల్ గురించి నాకు తెలుస్తుండాలి కదా, మీ హాబీస్. మార్నింగ్ 2 బ్రెడ్లు, బ్రెడ్. మీరు ఇప్పుడే ఇలా మాట్లాడితే పెళ్ళైన తర్వాత ఇంకెలా మాట్లాడతారు? అంటే నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో కొంచెం యాంగ్జైటీ వచ్చేస్తుంటది. బాబు బ్రెడ్ కావాలా? పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. 2016. Hey, what's up? Nothing much. I think the floor. I thought you'd say Facebook and Twitter. Oh. అదే చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు that to meet you. మ్యారేజ్ నాకు బిఫోర్ యూ సే సంథింగ్, నేను ఆల్రెడీ 3 relationships లో ఉన్నా. బిఫోర్ యూ సే సంథింగ్ నువ్వు జస్ట్ 3. గుడ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ యూ సీ. సో ఇప్పుడు మనది కూడా పెళ్లి కాకుండా విల్ డేట్ ఫర్ 3 years. ఒకరినొకరు అర్థం చేసుకో. ప్లీజ్, ఐ కాంట్ బేర్ అ మ్యాన్ ఫర్ 3 years. విల్ కీప్ ఇట్ 6 months. పర్ఫెక్ట్. ఈలోగా పిల్ల జల్ల ఏమైనా దానికి 3 months ఉంటది కదా నెక్స్ట్. ఓకే, అన్ని అంటే ఇన్ కేస్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అప్పుడు? మీ సైడ్ నుంచి ఎవరు ఉన్నారా? అంటే అక్క ఒకవేళ పాప ఉంటే చూసుకుంటా. నాకు పనిలేదు అనుకుంటున్నావే, నాకు మొగుడు పిల్లలు ఉన్నారు. ఇంకో పిల్ల మణికొండ. అప్పుడప్పుడు డిన్నర్ కి రండి. అది లగేజ్ ప్యాక్ చేసి తీసుకురా అక్క అన్ని. ఓకే, ఈ రైల్వే స్టేషన్ లో కాకుండా మా మణికొండకు ఒకసారి వచ్చినాయి. చలో. ఓకే ఓకే. జనరేషన్స్ లో రిలేషన్స్ లో చాలా మార్పులు జరుగుతూనే వచ్చాయి. ఎంత మార్పు జరిగినా ఫైనలీ లవ్, గొడవలు, అసూయలు, ఇలాంటి ఇమోషన్స్ మాత్రం పెద్ద మార్పు జరగలేదు. అండ్ ఒకటి మాత్రం అస్సలు మారలేదు, ఎంటర్టైన్మెంట్. ఇంకా పెరుగుతూ వచ్చింది ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారు. అందుకనే పటాస్ కానీ ఈ జంక్షన్ లాంటి షోస్ కానీ నడుస్తూ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీముఖి అండ్ రవి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఈ రోజు ఈ జంక్షన్ కి వచ్చినందుకు. థ్యాంక్ యూ రవి అండ్ శ్రీముఖి. మళ్ళీ కలుద్దాం ఈ జంక్షన్. ఎవరది ఈ జంక్షన్ లో? అరే అమ్మో, ఈ జంక్షన్ కి గ్రహాంతర వాసులు వచ్చారు, ఏలియన్స్ వచ్చారు. చప్పట్లు కొట్టండి. బాణాన్ని సరిగ్గా చూడండి. ఇప్పుడు చూడండి.
నేను మీకోసం ఆ గ్రహం నుంచి స్పెషల్ గా ఒక ఫ్రూట్ తెచ్చి. అబ్బా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నన్ను ఎన్ని మాటలు నువ్వు అంటున్నా, నేనంటే నీకు ఎంత ప్రేమ. ప్రేమ దోమ ఎదవ ఎక్స్పెక్టేషన్స్ ఏం తగ్గవు మీకు. అది తింటే మీ మాటలు పోతే మాకు దరిద్రం పోద్ది. మీరు గనక వేరే గ్రహానికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారో చెప్పండి. ట్రక్ వీళ్ళు ట్రక్ అమ్మాయిలు తీసుకెళ్తా. అసలు అక్కడ ఆడజాతే లేకుండా చేస్తా. అక్కడ ఆడజాతి లేకుండా చేస్తావా? ఆ తర్వాత మళ్ళీ నీకెట్లా నాయనా మనవాళ్ళు మనవరాళ్ళు అంతా నేనే జీవిస్తా. నువ్వే నువ్వు జంబలకడి పంపనమాట. ఈ జంక్షన్ కి వచ్చేస్తున్నారు మన చలాకి చాంటి. సన్న కాయలే చిన్న చిన్న ఎరుపు రంగు కాకుండా ఉండే పళ్ళే ఒలుచుకొని నోట్లో పెట్టుకోవచ్చే. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.